ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ఒక అధికార అంటారు కదా, ఏదో డబ్బు బలం అని, ఆ డబ్బు బలం చూపించుకోవడానికి ఒక 50 కార్లు వేసుకొని వాళ్ళ ప్రతిపక్షం వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్ ఊళ్ళలోకి ప్రచారానికి బయలుదేరాడు. సరే 100 కార్లు తీసుకురావచ్చు, అటు పక్క ఇంకొక ఆయన డబ్బు ఉన్నాయన వెళ్ళి విమానంలో వస్తున్నాడు, 100 కార్లతో వస్తున్నాడు, అట్లా తిరగవచ్చు. కానీ పేద ప్రజల మీద దాడులు చేయించడం నిన్న ఆ గ్రామంలో నేను పర్యటించాను. ఎక్కడన్నా ఒక చిన్న విషయం ఎక్కడికన్నా జరిగింది కాదు. ఇప్పుడు నేను మొదలుపెట్టి కానీ ఎక్కడన్నా ఒక చిన్న విషయం ఏదన్నా ఎవరన్నా మీ దృష్టికి వచ్చిందా? ఒక ఎస్సీ సామాజిక వర్గం నిన్న నాకు బాగా వీటుకులు మంచి స్పందన ఇవ్వడం జరిగింది. అక్కడ పార్టీ మంచి బలంగా ఉండటం వల్ల అంత బాగుంది. ఒక పేదవాడికి ఇంకో పేదవాడు తోడొచ్చాడు. దాన్ని తట్టుకోలేని వ్యక్తి ఇవాళ కొంతమందితో ఇప్పుడు రాకర్స్ కాల్చే వాళ్ళు ఎక్కడ పెట్టి కాలుస్తారన్నా? ఎక్కడ పెట్టి కాలుస్తారు? నెత్తిన పెట్టుకొని కాలుస్తారా? నెత్తిన పెట్టుకొని అక్కడ కూర్చున్న వ్యక్తుల మీద కాలుస్తా వాటిని వదిలితే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళ ఫ్యామిలీలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి జరగడానికి జరిగింది ఏం చెప్తారు? వీళ్ళు ఏం చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఎక్కడన్నా ఇప్పుడు పేదవాడికి ఇంకొక పేదవాడికి ఎప్పుడు ఆర్నారాయణ మూర్తి సినిమాలు చూసేవాడిని చిన్నప్పుడు, లేకపోతే దాసనారాయణ గారు వెళ్ళి చూసేవాళ్ళు. అది ఎట్లాంటి వాళ్ళు చూస్తారు? రియల్ ఏమో అది వరకు ఒక వాస్తవంగా జరిగే తీసుంటారేమో అని అనిపిస్తుంది. ఇట్లాంటి వసంత కృష్ణ ప్రసాద్ అటువంటి వాళ్ళు జరుపుకుంటారు. రియల్గా ఇప్పుడు నేనే చూస్తున్నాను, నాకే జరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళని పెట్టుకునే ఇట్లాంటి వాళ్ళు అన్నీ కూడా చూసి ఆ సినిమాలు తీసుకుంటారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా వాళ్ళ మంచితనం కోరుకుంటున్నారు, మానవత్వం కోరుకుంటున్నారు. గొడవలు అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వివాదాలు అయితే నేను ఎక్కడ కోరుకోను, అసలు దానికి దగ్గరికి కూడా రానిచ్చాను. ఎక్కడన్నా మా వాళ్ళు ఎక్కడన్నా అరుస్తున్నా కానీ వద్దమ్మా, మన పని మనం చేసుకుని మన పని మనం మంచితనంగా వెళ్ళాలి, మంచిగా అనిపించుకోవాలని తప్పుతా. కానీ ఈయనకి మళ్ళీ కొట్టండి తన్నండి బాధ అయినది. ఒక పెద్ద రకంగా ఉన్నప్పుడు ఒక నియోజకవర్గ స్థాయిలో 3 లక్షల 5 లక్షల జనాభా 3 లక్షల ఓట్లు ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీ. ఒక డిస్ట్రిక్ట్గా మంచితనంగా ఉన్న కాన్స్టిట్యున్సీని ఎక్కడి నుంచో నందిగో నుంచి బోండాలను వేసుకొని వచ్చి రౌడీ షీటర్లను వేసుకొని వచ్చి గ్రామాల మీద పడి పల్లెటూర్లు గ్రామాల్లో వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి రైతుగా పనిచేసుకోవడం తెలుసు. ఎట్లాంటి తెలుసా? ఇట్లన్నిటిని కూడా మొన్నటిదాకా నా మీద అదే నీదని వాళ్ళతో వీళ్ళతో 420 వాళ్ళతో పెట్టించాడు. నేను అక్కడే చెప్పా, ఈ పక్కన ఉన్నారు కదా నాయకులు, వాళ్ళతో నేను వాళ్ళ మధ్యన పెరిగినోడే కదా, వాళ్ళతో చెప్పేచ్చమని చెప్పాను. ధైర్యంగా నీకు ధైర్యం ఉండే ఎక్కడెక్కడో సాయంత్రం తాగి పడిపోయే వాళ్ళను లేకపోతే సారా అమ్ముకునే వాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి పెట్టేయడం కాదు. నీ పక్కన తిరుగుతున్నారు కదా నాయకులు, నీకు ఒక సామాజిక కథన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరితో చెప్పించు నేను వ్యక్తి తప్పు చేశాడు లేకపోతే వ్యక్తి చేసాడని. ఇప్పుడు నీ బతుకంతా హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు చెబుతూ ఉన్నారు, నువ్వన్నీ కబ్జాలు చేయటం, రౌడీజం చేయటం ఇవన్నీ అని. అదే ప్రకారం ఇక్కడ ఇంత అసలు ఆ గ్రామంలో ఎప్పుడు ఇంత చిన్న గొడవ కూడా తెలియదు ఆ గ్రామానికి. రాజకీయం అంటే ఇప్పుడు వాళ్ళ పక్కలు చేసుకుంటారు, మామూలు పక్క మామూలు అంటారు, ఇటు పక్క మేము అంటాం, రాజకీయం చేసుకుంటాం. నిన్న అంతకాడికి ఇవాళ వాళ్ళ కాడికి ఎక్కువ ప్రజలతోనే ఎక్కువ ఇంకా రాళ్ళతోనే తిరిగాం మేము. ఎక్కడన్నా ఒక చిన్న విషయం ఉందా? చిన్న ఏదైనా ఉందా? ఇంకా అక్కడ ఇంకా ఏరే గ్రామాలు కూడా తిరుగుతుంది, ఎక్కడన్నా ఉందా? తెలుగుదేశం ఇంటికి కూడా వెళ్ళి ఓటు అడుగుతావు, ఓటు అయినామా మీకు దయ ఉంటే పేదవాడిని జీవించమన్నా, అది కూడా తట్టుకోలేని ఇంకొక వ్యక్తికి సపోర్ట్ చేయకూడదా? పేదవాడికి సపోర్ట్ చేయకూడదా? నిన్న ఒక భారీ ఎత్తున ర్యాలీతో చేశారన్న తట్టుకోలేని వ్యక్తి ఇవాళ ఆయనకి ఏం స్పందన లేక, ఎవరో ప్రజలు రాకపోతే ఆయన తీసుకెళ్ళిన వాళ్ళు తప్ప ఆ పక్కన ప్రజలు ఎవరు రాలా, ఆయన పక్కకే ఆయన దగ్గరికి కూడా ఎవరు వెళ్ళా. అని తట్టుకోలేక ఈ రకంగా దాడులు చేపిస్తాడా? వీటన్నిటిని కూడా నేను ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడా, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పా. రాబోయే రోజుల్లో ఇట్లాంటివన్నీ రెచ్చగొడితే కూడా ప్రజలు ఇంకా బాగా బుద్ధి చెప్తారు. దానికైతే ప్రజలు ఒకవేళ ఆయన చేసిన వాటికి లేకపోతే ఇంటి డబ్బు కానీ భయపడతారు అనుకుంటున్నాడేమో, కానీ వాటన్నిటికీ ఎక్కడా భయపడరు. అవన్నీ ఆయన ఊహలేదు ఎంతవరకు ఏదో
చేసి ఉన్న తాతలు తండ్రులు చేసి ఉన్నది అది ఆ టైప్లో రాజకీయం వాళ్ళు చేద్దామని చూస్తున్నాడేమో కానీ ఇవాళ రాజకీయాలు లేవు, పనికి లేవు. ఒక్క వ్యక్తులు కూడా ఇవాళ అంతకాడికి ముందు చేయాలనుకుంటే మేము కూడా చాలా చేయగలం. మాకెందుకు, మేము మంచి చేయడానికి వచ్చాం. మేమంతా సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళం. మేమంతా 10 మందికి మంచి చేసి మంచి అనిపించుకోవాలనుకుని వచ్చాం. అంత తప్ప చేతకంతనమేం కాదు, లేకపోతే మాకేమన్నా చేతగా కాదు. అది ఎవరికి చేత కాదు చెడు అనిపించుకోవడానికి. మంచి అనిపించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్దంట. చెడు అనిపించుకోవాలంటే ఎందుకంటే ఈయనకి చెడు అంటేనే అలవాటు, చెడు అంటేనే ఇష్టం. ఆ చెడుని అంతా పోజేసుకుంటున్నాడు. కానీ పేదవాళ్ళ మీద వెళ్తున్నాడు. వాళ్ళు ఏంది రేపు తెల్లారితే కూలి పనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళని ఆ వర్షన కొట్టించి ఆ వర్షన బాంబులతో ఆ మీదకి పెడితే వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికి ఏం చెబుతాడు, వాళ్ళ ఫ్యామిలీకి సమాధానం చెబుతాడా? వీటన్నిటికి కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆయన ఎవరెవరిని ఎట్లా ఏడిపిస్తున్నాడు, ఎవరెవరికి ఏమేమి ఫోన్లు చేసి ఏమేమి బెదిరిస్తున్నాడు, ఎవరెవరికి అమ్ముడు పోలేకపోతే ఒక రాజకీయం అంటే ఒక ఇలువలు కూడా ఉంది. ఆ ఇలువలను కూడా ఇవాళ వసంత కృష్ణ మైలవరంలో తీసేశాడు. వాళ్ళే చెప్తున్నారు, ఏ వ్యక్తి అన్న వచ్చి పొద్దున్న ఆయన పక్కన కాబట్టి ఎంత రేటు కొన్నాడు ఫోటోలో కనపడ్డాడని చెప్తున్నారు. రాజకీయ విలువ తీసేసాడు, ప్రజానిక విలువ తీసేసేస్తున్నాడు, అన్నీ తీసేసేసి ఏమి ఇస్తున్నారు సార్. నేను ఇప్పుడు అధికారులతో మాట్లాడాను. అతని మీద అయితే కేసు కట్టాల్సిందని చెప్పాను. ఎందుకంటే అతను లైవ్లో ఉండి కొట్టమని చెప్పడం ఏంటండి మరీ దూరంగా. అతను సపోర్ట్ చెప్పేది కొట్టిస్తాడా? అట్లాంటి దుర్మార్గ పనులన్నీ చెప్పిస్తాడా? నిన్న జూపూర్లో మీరు ఒక ఆరోపణ చేశారు, హైదరాబాద్ నుంచి రౌడీ చీటలను చిలకలూరుపేట, జగ్గేపేట, నందిగామని తెచ్చుకుంటారు. ఈ దాడిలో వాళ్ళ పాత్ర ఉన్నారు కదా, వాళ్ళ పక్కన వాళ్ళు ఇప్పుడు ఇవాళ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో ఆధార్ కార్డులు తీసుకొచ్చి నేను అదే చెప్పాను ఏసీపీ గారు కూడా. ప్రతి ఒక్కరికి కూడా చూస్తే ప్రతి ఒక్క రౌడీ సైడ్ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అక్కడ. ఇక్కడ కొన్ని ఇన్ఛార్జీలు కానీ, ఇక్కడికి వచ్చి గ్రామాల్లో తిరిగే వ్యక్తులు కానీ నేను చెప్పేశా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏసీపీ గారితో కూడా అదే మాట్లాడా. ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాళ్ళకి ఉన్నాయి, మాకు దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరు వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వమనండి. మీకు నా పక్కన తిరిగి వాళ్ళ ఆధార్ కార్డులు నేను తీసుకొచ్చి నేనే ఇస్తాను. ఎవరి మీద నేను కేసు ఉంటేనే బాబు నీ మీద ఇది ఉందంటే నువ్వు వెళ్ళవు, నేనే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళతో తీసుకొచ్చి ఆయన ఇవ్వమని చూపించమను. ఏ కేసు లేదని నిరూపించమను వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ రౌడీ సైడ్లు కాదని చెప్పానండి. అట్లాంటి దుర్మార్గం తీసుకొచ్చి మంచిగా ఉన్న మైలవరాన్ని, మానవత్వంగా ఉన్న మైలవరాన్ని ఆగం చేస్తున్నాం. వసంత కృష్ణ గారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి అయితే చెబుతాం, దానికి ఇబ్బంది ఏం లేదు.